మహాభారతంలో పతివ్రత శిరోమణి గాంధారి. గాంధారి మహాభారతంలో ధృతరాష్ట్రుడి భార్య, కౌరవుల తల్లి. ఆమె గాంధార దేశానికి చెందిన రాజకుమార్తె. తన భర్తకు కళ్ళు లేవని తెలిసి తాను కూడా కళ్లకు గంతలు కట్టుకున్న గొప్ప పతివ్రత. యదువంశ నాశనానికి కారణమైన గాంధారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గాంధారికి ధృతరాష్ట్రుడితో వివాహం జరిగినప్పుడు ఆమెకు చిన్న వయసు. తన భర్త అంధుడు కావడంతో ఆమె కూడా తన కళ్లకు గంతలు కట్టుకుంది. ఇది ఆమె భర్తపై ఉన్న అపారమైన ప్రేమ, భక్తికి నిదర్శనంగా భావిస్తారు. తల్లిగా గాంధారి 100 మంది కౌరవులకు తల్లి. కౌరవులందర్నీ ఆమె కని పెంచి పెద్ద చేసింది. అయితే ఆమె కుమారులంతా ధర్మ మార్గంలో నడవకపోవడంతో ఆమెకు ఆవేదన మిగిల్చింది. కృష్ణుణ్ణి శపించిన గాంధారి మహాభారత యుద్ధం తర్వాత కౌరవులందరూ మరణించినందుకు గాంధారి కృష్ణుణ్ణి నిందించింది. కౌరవ వంశం నాశనమైనట్లుగానే కృష్ణుని వంశం కూడా నాశనమవుతుందని శపించింది. దాని ఫలితంగా కృష్ణుని వంశం కూడా నాశనమైంది. 100 మంది కుమారులున్నా చివరకు ఎవరు మిగలకుండా పోయిన అభాగ్యురాలు గాంధారి. ఆమె పేరుతో ఉన్న గాంధార రాజ్యమే నేటి కాందహార్ అని చరిత్ర చెప్తుంది. పుత్ర ప్రేమతో చెడును ప్రోత్సహించకూడదన్న నీతి మహాభారతంలో గాంధారి పాత్ర మనకిచ్చే సందేశం.